భగవతి, నీ మీదే భారం వేసి నిర్ణయం ప్రకటించాను. తీర్పు తప్పో ఒప్పో నన్ను మన్నించమ్మా. అపచారం. పరదేవత భగవతి, ఏమిటమ్మా ఈ విపరీతం? నేను ధర్మాన్ని అతిక్రమించానా? అవును, న్యాయాన్ని మర్చిపోయావు, నీతిని విస్మరించావు, నిరపరాధిని దండించావు. చంద్రసేనుడు నిర్దోషి. అలాగా దేవి, మన్నించు. చంద్ర, ఈ పాపాత్ములు నేటితో నీ జీవితాన్ని ముగించేస్తున్నారు. తరతరాలుగా రాజగౌరవాన్ని పొందుతున్న నా కుటుంబాన్ని కూలతోస్తున్నారు. నా కుమారుడికి మరణదండన నా కుమారుడు. చంద్ర, నా ప్రాణాలు పోవడం లేదే, నా ప్రాణాలు పోవడం లేదే. మరణదండన మహావీరుని తెలుసుకోలేని మందబుద్ధు, నా మహోన్నత ఆశయాన్ని గుర్తించలేని మదోన్మత్తులు, వంశగౌరవాన్ని మన్నించలేని ఒట్టి చలిసు. నువ్వు శిక్షించబడ్డ నిందితుడివి. అనవసరంగా వాగు. తీసుకెళ్ళండి. చంద్ర, చంద్ర! ఏదైనా ఆఖరి కోరిక ఉందా? ఉంటే మనవి చేసుకోవచ్చు. కోరిక? ఈ దేశం అంతా దగ్ధమైపోవాలి. ప్రభు, ప్రభు, తప్పు తీర్పు చెప్పాను ప్రభు. ఇది రాకుమారికి ఏమిటేమిటి? అంతర్వాణి రూపంలో అబ్బా పలికింది. చంద్రసేనుడు నిర్దోషి. అయ్యో పాపం, అతన్ని విడిపించాలి. పదండి, నాకు ముందుగానే తెలుసు. పదండి, రండి. కానియండి. ఆపండి, ఆపండి, ఆగో, ఆగండి. ఏమిటండి మహారాజా? మాట్లాడకు. నిరపరాధిని నేరస్తున్నావు. నీ మూలంగా ఈ దేశంలో నీతే నశించేది. మహారాజా! చంద్ర, చంద్ర! ఆఖరి క్షణంలోనైనా భగవంతుడు నీకు తెలివిని ప్రసాదించాడు. వీరమోహన్, నీ విపరీత చర్య వల్ల దీవి పరితపించి రక్తాశ్రువులు రాల్చింది. మంత్రి గారు, నిజంగా దేవే మాట్లాడకపోతే ఈ దేశం ఏమయ్యాది? అంతా నాటకం, పెద్ద కుట్ర. ప్రభు, దేవేమిటి, మాట్లాడటమేమిటి? నాకు తెలుసులే, నువ్వేమి చెప్పక్కర్లేదు. నిజంగా దేవే మాట్లాడి ఉంటుంది. వీరమోహన్, నీవు నా గౌరవానికి కళంకాన్ని ఆపాదించావు. రాజా, సేనాని దీనికి తగిన శిక్షను అనుభవించాలి. చాలించండి. దేవా, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. లేదు మహారాజా, అతన్ని మన్నించండి. లేదు, సేనాని రాజ్యాంగ చట్ట ప్రకారం 2 నేరాలు చేశాడు. నా కుమారుణ్ణి చంపడానికి ప్రయత్నించడం ఒక నేరం, నాకు అప్రదిష్టను ఆపాదించడం మరొక నేరం. మన్నించడానికి వీల్లేదు. వీడికి మరణ శిక్షను విధించే గాని నా మనసు శాంతించదు. ప్రభు, దేశానికి సేనాని చేసిన సేవ కూడా విస్మరించకూడదు. మరణదండన కన్నా దేశ బహిష్కారమే మంచిది. అవును మహారాజా. వీరమోహన్, నిన్ను కరుణించి దేశ బహిష్కారం చేస్తున్నావు. కరుణ? వాడు వేయబోయిన కళసర్పం మీద కరుణ. రాజా, చంద్రుడు నీ కొడుకే అయితే సరే. నాగన్న, తీసుకుపడ, నేను వస్తున్నాను. మహారాజా, శిక్షించబడిన నేరస్తు ఇప్పుడెవరు? ఎవరు? తీసుకెళ్ళండి. స్వాహా! చంద్ర, నీ విషయంలో న్యాయాన్ని విస్మరించాను. అందుకు పరిహారంగా నా కూతురు పార్వతిని నీకు ఇచ్చి పరిణయం చేస్తాను. బాగుంది, చాలా బాగుంది. చంద్ర, నేను పరిహారం ఇస్తున్నాను. మీద నుంచి ఈ రాజ్యానికి సేనాధిపతి నువ్వే. ఏమే కావాలా? పార్వతి వస్తాను ఇంకా రాలేదే. అమ్మా, విన్నారా వార్త? చంద్రసేనుని విడుదల చేశారు. పోనీలే,
కన్నీరు మున్నీరుగా ఉన్న పార్వతి కలకల్లాడే కోకిలమవుతుంది. వీరమోహనుడికి దేశ బహిష్కారం చేశారు. ఆగండి. ఏం వీరమోహన్, దీపంతో తలపడ్డ మేతలాగా మిడిసిపడ్డావు. ఇప్పుడు మిగిలిన బహుమానం తీసుకో. నాగన్నా చూస్తావా? కనువు విశ్వాసఘాతకుడు, దేశాన్ని ప్రాణప్రదంగా చూసుకునేవాడి వీరమోహన్. మోహన్, మిమ్మల్ని స్థితిలో చూడవలసి వచ్చిందా? మనం కట్టుకున్న గాలి మేళ్ళన్నీ విరిగి ధూళ్ళలో కలిసిపోవాలా మోహన్? విచారించకు రజని. జీవితంలో సౌఖ్యాల మలయమారుతాలే కాదు, కష్టాల గాలివానలు కూడా ఉరి తీయవలసిన వాడు బ్రతికిపోయాడు. నీ ఆనందంగా కాలం గడుపుదామని కలలు గన్నని ఇలా దిక్కులేని వాడిలా పడి ఉన్నా. నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు రజని? ఎందుకు వచ్చావు? మోహన్, మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటా. మీరు లేని రాజభోగం రాణివాసం నాకు మాత్రం ఎందుకు? మీరే నా సార్. రజని, రజని, నాతో రావద్దు రజని. నీ కుసుమ కోమల శరీరం వశివాడిపోతుంది. నీ మేని వజ్రకాంతులు బందే తగ్గుతాయి. చీకట్లో వజ్రం ఎలా మెరుస్తుంది మోహన్? ఇక నాకు మల్లె సీమ చీకటి తోట. కాదు రజని, నీవు యువరాణివి. ఏనాటికైనా మల్లెసీమకు మహారాణి అవుతావు. ఏనాటికైనా మల్లెసీమకు మహారాజు అవుతావు. నేను మీ హృదయరాణినని ఎన్నోసార్లు చెప్పారు. మీ నీడను ఆశ్రయించవద్దని వారించడానికి మీకే హక్కుంది? అవును రజని, నువ్వు చెప్పిందే నిజం. ఎంతకాలం ఈ బాధలన్నీ నిన్ను చూసి సహించగలుగుతున్నా. నీ ప్రేమోపచారాల వల్ల సేద తీరుతాను, నీ మధుర వచనాల వల్ల మనశ్శాంతి పొందుతాను. కానీ రజని, నా మూలంగా నువ్వెన్ని బాధలు పడాలి? రండి, ఉండటానికి ఏదైనా చోటు చూసుకుందాం. చోటు, చెరువు గట్లు, చెట్ల నీడలు, కొండ చర్యలు, అవే మనకింక చూడు. పద రజని, పద. ఏది తప్పు? నేను చేసిందే తప్పంటావా? గొడవబోయిన గోవునైనా సరే నిర్దాక్షిణ్యంగా చంపొచ్చని శాస్త్రం చెబుతోంది. అటువంటిప్పుడు నా చంద్రుణ్ణే చంపబోయిన ఆ దుర్మార్గుణ్ణి కొరడాతో కొట్టడం నేరం కానే కాదు. ఇవాళ కొట్టగలిగారు, నిన్న నిన్న అతన్ని ఎవరు ఎదిరించగలిగారా? చేసిన నేరానికి దేశ బహిష్కారం చేశాం, అది న్యాయం. అసలు మనం ఇలా కొట్టించామని ఇతర రాజ్యాల వారికి తెలిస్తే అవ్వా ఇంకేమైనా ఉందా? ఏం నవ్విపోరు. నవ్వుతారా? ఎవరు నవ్వుతారు? నాకు దండించే అధికారం ఉంది. నేను రాజగురువు. తమరు రాజగురువులే గాని రాజులు మాత్రం గారుగా. రాజే దండించాలి.